హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే మన టైంతో పాటు మనీని సేవ్ చేసుకోవడానికి ప్రతిరోజు ఎంతగానో ఉపయోగపడే చాలా మంచి కొత్త యూజ్ఫుల్ టిప్స్ అయితే ఈ వీడియో షేర్ చేయబోతున్నాను. మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఫస్ట్ టిప్ అయితే తెలుసుకుందాము. ప్రతిరోజు మనము వెజిటేబుల్స్ కట్ చేసే చాపింగ్ బోర్డ్ అనేది మనకి జిగురుగా నల్లగా మురుకు పట్టేస్తుంది కదండి. చాలా మంది వాడేసిన తర్వాత పక్కన పెట్టేస్తుంటారు. ఇంకొంతమంది నార్మల్ వాటర్ తోటి వాష్ చేసేస్తారు. కానీ మనం వెజిటేబుల్ కట్ చేసిన తర్వాత ఆ జిగురు కానీ మురికి కానీ అంతా కూడా అందులో ఉండిపోయి మనకి ఇది చెక్క ఐటమ్ కాబట్టి పాడైపోతుందండి. త్వరగా ఇలా పాడైపోకుండా అందులో ఉండే మురికి కానీ బ్యాక్టీరియా కానీ లేకుండా ఎలా శుభ్రపరచుకోవాలనేది తెలుసుకుందాం. ఎప్పుడైనా మనము ఇలా చాపింగ్ బోర్డ్ క్లీన్ చేయాలనుకున్నట్లయితే కొంచెం సాల్ట్ని వేసుకోండి. అలాగే కొంచెం వెనిగర్ని కూడా వేసుకోండి. వెనిగర్ వేయడం వల్ల వుడెన్ ఐటమ్స్ అనేవి పుచ్చిపోకుండా అలాగే ఉంటాయి. మనకి అలాగే బ్యాక్టీరియా లాంటిది ఏది ఉన్నా కూడా పోతుందండి. మంచి స్మెల్ అయితే వస్తుంది అన్నమాట. సో ఒకసారి అయితే మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. చాపింగ్ బోర్డ్ అని ఇంతకుముందు అంత మురుకు ఉండేది, ఇప్పుడైతే నీట్గా రిమూవ్ అయిపోయింది అన్నమాట. ఒకవేళ మీ దగ్గర వెనిగర్ లేనట్టయితే నిమ్మకాయ రసాన్ని కూడా వేసేసుకొని క్లీన్ చేసుకున్న తర్వాత ఒక తడిగుడ్డ పొడిగుడ్డతోటి తుడి చేసుకొని ఇలా మనము ఖచ్చితంగా రోజు ఇంకా ఎక్కువ వెజిటేబుల్స్ కట్ చేసేవైతే రోజు క్లీన్ చేసుకోండి. లేదు అనుకున్నట్లయితే 2-3 రోజులకైనా ఖచ్చితంగా ఇటువంటి వుడెన్ ఐటమ్స్ క్లీన్ చేసుకున్నట్లయితే ఇటువంటి బ్యాక్టీరియా అనేది ఉండదండి. ఇలా వదిలేసామంటే ఇదంతా మళ్ళీ మన కడుపులోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఖచ్చితంగా శుభ్రం చేసుకోవాల్సింది. ఇంకా సెకండ్ టిప్ అనేది తెలుసుకుందాం. మనం రెగ్యులర్ గా డస్ట్బిన్ లో చెత్త అనేది వేసిస్తూ ఉంటాం కదండి. ఒక్కోసారి తడి చెత్త పొడి చెత్త కూడా కలిపి వేసేసేటప్పుడు అడుగునంతా కూడా మురుకంత ఉంటుంది. చెత్త అనేది పడేసిన తర్వాత అడుగును చేయి పెట్టి క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది కదా, అతికిపోతుంది చెత్త అంతను. సో అలా చేయి పెడితే చాలా చిరాగ్గా స్మెల్ కూడా వదలదు. ఇలా అడుగున చెత్త అంతా పట్టకుండా అలాగే బ్యాక్టీరియా కూడా ఏమి ఫామ్ అవ్వకుండా ఉండాలంటే ఒక కాటన్ కవర్లు కానీ లేదంటే ప్లాస్టిక్ కవర్లు కానీ మనకు ఉంటూనే ఉంటాయి కదా, వాటిని ఈ విధంగా హ్యాండ్స్ కట్ చేసుకుని వెడల్పుగా వేసుకోండి. అలాగే ఒక్కొక్కసారి మనకి చెత్త బండి రావడం లేదంటే చెత్త బయట పడడం లేట్ అయింది అనుకోండి, పురుగు అనేది స్టార్ట్ అయిపోయి దోమలు పురుగులు లాంటివి గట్ట వాలుతూ ఉంటాయి కదా. ఇలా అవ్వకుండా అడుగున కొంచెం హార్పిక్ కానీ డెటాల్ కానీ వేసుకొని చెత్త వేసుకున్నాం అనుకోండి, స్మెల్ రాదు, బ్యాక్టీరియా కూడా ఏమి ఫామ్ అవ్వకుండా ఉంటుంది. యూజ్ అవుతుందండి, ట్రై చేయండి. ఇంక మూడవ టిప్ అయితే తెలుసుకుందాము. ప్రతి ఒక్కరికి ఇంట్లోన ఖచ్చితంగా బిర్యానీ చేసిన తర్వాత కానీ లేదంటే రైస్ వండిన తర్వాత కానీ మిగిలిపోతే దాన్ని మనము ఫ్రిడ్జ్ లో పెట్టేసి నెక్స్ట్ డే తినాలనుకునేటప్పుడు ఈ విధంగా రాళ్ళలాగా అయితే అయిపోతూ ఉంటాయి కదండి. అలాంటప్పుడు దీన్ని తినలేము, తినినా కూడా కడుపులో నొప్పి వచ్చేస్తాయండి, లేదంటే అజీర్ణ సమస్యలైన వచ్చేస్తాయి. అలా బయట కూడా పడేయలేము. ఎప్పుడైనా కూడా మనకి ఇలా మిగిలిపోయిన రైస్ కానీ బిర్యానీ కానీ పులిహోర లాంటివి గట్ట ఫ్రిడ్జ్ లో పెడితే గట్టిగా అయిపోతాయి కాబట్టి సింపుల్ గా ఇలా ట్రై చేయండి. మైక్రోవెన్ ఉందనుకోండి, మైక్రోవెన్ లో సింపుల్ గా 2-3 నిమిషాలను వేడి చేసుకోవాలి. బట్ అందరికీ మనకి మైక్రోవెన్ ఉండదు, కరెంట్ బిల్ కూడా ఎక్కువ అండి మైక్రోవెన్ లో. అలా కాకుండా సింపుల్ గా ఇలా వేడి చేసుకుంటే సరిపోతుంది. కుక్కర్ తీసుకొని ఇందులోనే మీరు తీసుకొని అంటే మీరు వేడి చేయవలసిన రైస్ను బట్టి కానీ బిర్యానీ బట్టి కానీ కొంచెం అడుగున ఒక 1/2 గ్లాస్ వాటర్ పోసేసుకొని బిర్యానీని గడ్డలుగా ఉంటాయి కదండి, అవి అన్ని కూడా తీసేసుకొని పైన కూడా కొంచెం నీళ్ళు చిలకరించేసుకొని ఒక్క విజిల్ పెట్టేసుకోండి. నార్మల్గా ఇలా మీరు పెట్టుకొని చూడండి. రైస్ వండేటప్పుడు ఎలా అయితే పొడిగా చక్కగా వేడిగా టేస్ట్ అనేది చేంజ్ అవ్వకుండా అడుగు అనేది మాడిపోకుండా ఇలా హ్యాపీగా లాగించేయచ్చు అనమాట. దీనివల్ల ఫుడ్ కూడా వేస్ట్ అవ్వదండి. ఎప్పుడైనా మిగిలినట్టు అయితే ట్రై చేయండి. ఇంకా 4వ టిప్ అయితే తెలుసుకుందాము. మనలో చాలా మందికి కూడా 30 సంవత్సరాలు దాటేసారు ఆడవాళ్ళు ముఖం మీద మొగ్గు మచ్చలు అనేవి వచ్చేసి ఒక్కోసారి మనకి పింపుల్స్ కూడా వచ్చేసిన తర్వాత పింపుల్స్ తగ్గిపోతాయి కానీ మచ్చలు అనేవి చాలా అసహ్యంగా కనిపిస్తూ ఉంటాయి కదా. ఇలా ముఖం మీద మచ్చలు లాంటివి గట్ట మొగ్గు మచ్చలు లాంటివి మొంకు మచ్చలు ట్యాన్ పిగ్మెంటేషన్ తగ్గాలంటే సింపుల్ గా ట్రై చేయండి. జాజికాయ అనేది అందరికీ తెలిసిందేనండి, బిర్యానీలో వాడుతూ ఉంటాం. ఇది చాలా మంచిది కూడా ఉందండి. జస్ట్ మనం ఒక 5 రూపాయలు పెడితే మనకు ఒక కాయ వచ్చేస్తుంది జాజికాయ. దీన్ని తీసేసుకొని ఈ విధంగా గరుగ్గా ఉన్న ప్లేస్ లో కొంచెం పాలను వేసుకోండి. పాలను వేసేసుకొని ఈ విధంగా కొంచెం ఇలా చేతితో రంగ తీసామనుకోండి, మనకు ఒక క్రీమ్ అనేది వస్తుంది అనమాట. ఈ క్రీమ్ అనేది మనకి మొగ్గు మచ్చలకి మొంకు మచ్చలకి చాలా బాగా యూజ్ అవుతుందండి. దీన్ని ఈ విధంగా మనము వారానికి 2-3 సార్లు రెగ్యులర్ గా ట్రై చేయాలంటే ఒకేసారి ట్రై చేస్తే రిజల్ట్ రాదు. ఇలా కొన్ని రోజులు మొగ్గు మచ్చలు మొంకు మచ్చల మీద ట్రైస్ చూడండి, చక్కగా మీ మచ్చలు అనేవి క్లియర్ అయిపోతాయి. చాలా మంచి న్యాచురల్ కూడా ఉంది, ఇదంతా యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు ఇంట్లో ఫేస్ చేసే ప్రాబ్లమే సింక్ అనేది మనం ఎంత శుభ్రంగా కూడా ఉంచుకున్నా రెగ్యులర్ గా చాలా ఎక్కువ వాడకం ఉంటుంది కాబట్టి స్మెల్ అనేది వచ్చేసి ముఖ్యంగా లోన స్టక్ అవుతూ ఉంటుంది. వాటర్ అయితే ఎక్కడైతే వెళ్తుందో అక్కడ, అలాగే లోన వైపు కూడా మన కంటికి కనిపించదు కానీ చాలా నాచు ఫంగల్స్ అనేవి ఫామ్ అయిపోయి విపరీతమైన కంపు అనేది వచ్చేసి నైట్ టైము బొద్దింకలు ఇలాంటివి గట్ట వచ్చేస్తుంటాయి. అవి ఏవి రాకుండా అలా క్లీన్ చేసుకోవాలనేది తెలుసుకుందాం. గిన్నెతో కొంచెం వేడి నీళ్ళని స్టవ్ పై పెట్టుకొని వేడి చేసుకోండి. ఆ తర్వాత మనకి ఇంట్లో ఉన్న టాబ్లెట్స్ అనేవి ఉంటూ ఉంటాయి కదా, ఎక్స్పైరీ డేట్ అయిపోయిన తర్వాత కూడా పడేస్తూ ఉంటాం. వాటిని పడేయకుండా ఒక టాబ్లెట్ని అయితే తీసుకొని ఈ విధంగా కాగితంలో మెత్తగా పౌడర్ లాగా అయితే తయారు చేసుకుని పక్కన పెట్టుకొని ముందు మరిగించుకున్న వాటర్లోను కొంచెం పసుపు అలాగే మనం ముందు టాబ్లెట్ని అయితే వేసాం కదా, ఆ టాబ్లెట్ వేసుకోండి. టాబ్లెట్ వేయడం ఇష్టం లేని వాళ్ళు బేకింగ్ పౌడర్ను కూడా వేసుకోవచ్చండి. ఇలా మిక్స్ చేసుకొని మనము వారానికి ఒకసారి కానీ లేదంటే రెగ్యులర్గా అయినా కూడా టాబ్లెట్ వేయకపోయినా పసుపు వాటర్ అయినా వేసుకున్నాం అనుకోండి, స్మెల్ అనేది రాదు.
ఈ విధంగా వేడి నీళ్ళని వేసుకొని కొంచెం ఈ విధంగా మనం బ్రష్ తోటి నీట్‌గా క్లీన్ చేసామనుకోండి, ఒక్కొక్కసారి ఫిష్, పీతలు లాంటివి గట్టా సింక్‌లో కడిగామనుకోండి, ఆ స్మెల్ ఎంతసేపయినా మనకి పోదు. ఎంత క్లీన్ చేసినా. అలాంటప్పుడు కూడా ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి. చక్కగా మనకి బ్యాడ్ స్మెల్ రాదు. ఫంగల్స్ ఫార్మ్ అవ్వండి, నాచు లాంటిది కూడా ఏది ఉండదు. బ్యాడ్ స్మెల్ రాకుండా ఏ సింక్ అయినా కూడాను మనకి ఇదే విధంగా చాలా ఫ్రెష్‌గా, నీట్‌గా ఉంటుంది. ఖచ్చితంగా శుభ్రం చేసుకొని తర్వాత వాడుకోండి. ఇంకా నెక్స్ట్ టిప్ అయితే తెలుసుకుందాము. నార్మల్‌గా మనం గుడ్లని ఉడకబెట్టేసిన తర్వాత గుడ్డు మీద పెంకులు ఎందుకు పనికిరావని పడేస్తూ ఉంటాం గానీ, వీట్లి వల్ల కూడా మనకి చాలా చాలా యూజెస్ అయితే ఉంటాయి. సో, అది ఏంటనేది తెలుసుకుందాం. అలాగే ఫ్రెండ్స్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి. ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్‌ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మనం రెగ్యులర్‌గా వాడే మిక్సీ బౌల్స్ అనేవి కొంచెం షార్ప్‌నెస్ అనేవి తగ్గిపోయి, అడుగు వైపున కూడా మనం ఎంత క్లీన్ చేసినా కొంచెం ఏదైనా బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది కదా! మురికి గట్టు ఉండిపోతుంది. దాన్ని ప్రాపర్‌గా క్లీన్ చేయలేము. అలాంటప్పుడు మనం 15 రోజులకు ఒకసారి, నెల రోజులకు ఒకసారి గుడ్డు పెంకులు వేసుకొని కొంచెం మిక్స్ చేయడం వల్ల అందులో నుండే మురికి పోతుంది. అలాగే బ్లేడ్స్ కూడా చాలా చాలా షార్ప్‌గా తయారవుతాయండి. మిక్సీ జార్స్ అనేవి చాలా ప్రాపర్‌గా రిపేర్ రాకుండా పనిచేస్తాయన్నమాట. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. నార్మల్‌గా మనము పచ్చిమిర్చి గాని, ఉల్లిపాయలు గాని, వెల్లుల్లిపాయలు గాని, వాటి మీద మూటికలు గాని, తొక్కలు గాని తీసి పడేస్తూ ఉంటాం గానీ, వీట్లి వల్ల కూడా మనకు చాలా చాలా యూజెస్ అయితే ఉంటాయి. ఎప్పుడైనా పచ్చిమిర్చి ఎక్కువ రోజులు స్టోరేజ్ ఉండాలనుకున్నట్లయితే వాటి మూటికలు తీసుకొని వేరే ఒక బౌల్‌లోనో అడుగున ఏదైనా ఒక టిష్యూ పేపర్‌ని గాని, కాటన్ క్లాత్‌ని గాని పెట్టుకొని మూటికలు తీసి ఈ విధంగా మనము పచ్చిమిర్చిని స్టోర్ చేసుకున్నట్లయితే నెల రోజులు, నెల నెలలైనా కూడా ఫ్రిడ్జ్‌లో పెట్టడం వల్ల అస్సలు మిరపకాయలనేవి కుళ్ళిపోయి పాడైపోకుండా ఉంటాయండి. వీట్లి మీద మూటికలనేవి పడేస్తూ ఉంటాం కానీ వీట్లి వల్ల చాలా చాలా యూజెస్ అయితే ఉంటాయి. ఈ మూటికలను తీసేసుకొని ఇలా ఒక బౌల్‌లో వేసేసుకొని కొంచెం నీళ్ళని వేసుకొని ఒక గంట, 2 గంటలు నానబెట్టి పక్కన పెట్టేయండి. లేదంటే నైట్ అంతా పెట్టేసి పక్కన వదిలేసామనుకోండి, అందులోని ఘాటంతా కూడాను మనకి చక్కగా ఈ వాటర్‌లోకి చేరిపోతుందండి. ఓన్లీ ఇలా మనం పచ్చిమిర్చి, ఎండుమిర్చివే కాకుండా వెల్లుల్లి పొట్టు, ఆనియన్ పొట్టు కూడాను మనం చక్కగా వేసుకోవచ్చనమాట. ఈ విధంగా స్పూన్ తోటి అటు ఇటు కూడా కొంచెం స్మాష్ చేసినట్టు చేసుకొని వాటర్‌ని స్ట్రెయిన్ చేసేసుకోండి. ఆ తర్వాత పచ్చిమిర్చి మూటికలు కూడా గులాబీ మొక్కలుంటే వాటికి పడేయండి. పురుగు కూడా పట్టదు. ఆ తర్వాత మనం సెపరేట్ చేసుకొని వాటర్‌లోన కొంచెం పసుపుని యాడ్ చేసేసుకొని ఇలా వాటర్ మనం పక్కన పెట్టుకున్నాం అనుకోండి, రెగ్యులర్‌గా మనము రోజుకొక్కసారి ఇప్పుడు వేసవికాలం కాబట్టి మొక్కల దగ్గర పురుగులు, దోమలు గట్టా ఎక్కువ వాలుతూ ఉంటాయండి. అలాగే చీమలు లాంటివి కూడా ఎక్కువ వచ్చేస్తూ ఉంటాయి కదా! ఈ వాటర్‌ని మనము రెగ్యులర్‌గా కాకపోయినా రోజు తప్పించి రోజైనా మనం మొక్కల దగ్గర స్ప్రే చేయడం వల్ల వేసవిలో ఉన్న మొక్కలకి తెగుళ్ళు గట్టా వచ్చేసి, చీమలు గట్టా పట్టేసి త్వరగా వైట్‌గా అయిపోయి పాడైపోతుంటాయి. ఇలా మొక్కల మీద స్ప్రే చేయండి. ఇలా మన కార్నర్ దగ్గర, గుమ్మాల దగ్గర, కిటికీల దగ్గర, తలుపుల దగ్గర వీటన్నిటి దగ్గర కూడాను మనం చక్కగా స్ప్రే చేసామంటే కిచెన్‌లో గీగలు, దోమలు, పురుగులు లాంటివి కూడా ఏమీ రావు. అలాగే చీమలు లాంటివి కూడా ఏమీ రావు. బల్లులు, బొద్దింకలు కూడా తిరగవు. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. మనలో చాలా మందికి కూడాను రెగ్యులర్‌గా పని చేయడం వల్ల గాని, లేదంటే శరీర తత్వం వల్ల, లేదంటే కొంతమందికి షుగరు, బీపీ ఉండడం వల్ల అరిచేతులు, అరికాళ్ళు అనేవి చాలా గట్టిగా అయిపోయేటట్టు మంటలనేవి వచ్చేస్తూ ఉంటాయి కదండీ! ఈ మంటలు తగ్గి, కాళ్ళు పగుళ్ళు తగ్గి, ఇలా మనకి మంటలనేవి రాకుండా కాళ్ళు చాలా స్మూత్‌గా తయారవ్వాలంటే సింపుల్‌గా ఇలా ట్రై చేయండి. ఎవ్వరైనా ట్రై చేయొచ్చండి ప్రతిరోజు. కొంచెం కోకోనట్ ఆయిల్ గాని, నువ్వుల నూనె గాని, నార్మల్ ఆయిల్ చిన్న గరిటెలోకైతే వేసేసుకొని ఈ విధంగా అరికాళ్ళు, అరిచేతులు గట్టున చక్కగా అప్లై చేసుకోండి. మీరు నైట్ టైమ్ ఇలా అప్లై చేసి చూడండి. ఎవరైతే ఈ అరికాళ్ళు, అరకాళ్ళ మంటలతోటి, అరికాళ్ళు, చేతులు మంటలతోటి బాధపడుతున్నారో మంటలనేవి తగ్గిపోతాయండి. కాళ్ళనేవి చాలా చాలా స్మూత్‌గా అయితే తయారవుతాయండి. అలాగే ఇటువంటివి మనకు మార్కెట్‌లోన 30, 40 రూపీస్‌కి అమ్ముతూ ఉంటారండి ఎగ్జిబిషన్‌లో గట్టాను. ఇటువంటివి ఉన్నా కూడాను మన కాలు కింద ఈ విధంగా పెట్టడం వల్ల కాళ్ళు నొప్పులనేవి తగ్గి, కాళ్ళు మంటలనేవి తగ్గి బ్లడ్ సర్క్యులేషన్ అనేది అవుతుంది కాబట్టి నొప్పులనేవి రాకుండా ఉంటాయండి. ఇటువంటివి లేవనుకోండి, ఎప్పుడైనా అరికాళ్ళు, అరిచేతులు మంటలు ఎక్కువ వచ్చేస్తున్నాయి అనుకునేటప్పుడు చపాతీ కర్ర అనేది ఉంటుంది కదండీ! దాని మీద ఈ విధంగా కాలు వేసేసుకొని చక్కగా ఇలా మసాజ్ చేసుకోవడం వల్ల మనకి మంచిగా అయితే నిద్ర పడుతుందండి. అలాగే కాళ్ళు మంటలు, కాళ్ళు, చేతులు నొప్పులు లాంటివన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. కాళ్ళు చాలా చాలా స్మూత్‌గా అయితే తయారవుతాయి. పగుళ్ళు లాంటివి గట్టా రాకుండా ఉంటాయి. లేదు మాకు ఓన్లీ మంటలే వస్తున్నాయి అంటే కొంచెం కోకోనట్ ఆయిల్‌ని రెగ్యులర్‌గా రాత్రి పడుకునేటప్పుడు కాళ్ళకి అప్లై చేయడం వల్ల ఈ మడాలు నొప్పులు అవన్నీ కూడాను అరికాళ్ళు, అరిచేతులు మంటలు, నొప్పులు ఇవన్నీ కూడా చక్కగా తయారైపోతాయండి. కొంతమందికి చిన్న పిల్లలైనా కూడాను చేతులనేవి చాలా హార్డ్ బారిపోతుంటాయి కదా! స్కిన్ తత్వం బట్టి. స్కిన్ స్మూత్‌గా అవ్వాలంటే సింపుల్‌గా ఇలా చేతులకి, కాళ్ళకి మసాజ్ చేసుకొని ఆయిల్ అప్లై చేసుకుంటే సరిపోతుంది. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. ఇంట్లో మనం ఏవైనా కొనేటప్పుడు ఇటువంటి అట్ట పీసెస్ అంటే అట్ట బాక్సెస్ గట్టా వచ్చేటప్పుడు ఎందుకు పనికిరావని పడేస్తూ ఉంటాం గానీ, ఖచ్చితంగా మనకు వీటి వల్ల చాలా చాలా యూజెస్ అయితే ఉంటాయి. నేను కూడా ఏదో బుక్ చేసేటప్పుడు ఈ బాక్స్ వచ్చిందండి. దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలనేది తెలుసుకుందాము. నేను చిన్న పీస్‌నైతే కట్ చేసుకున్నాను అవసరమైన మట్టుగా.
ఆ తర్వాత మనకి ప్లాస్టిక్ కవర్స్ అనేవి ఇంట్లోనే ఉంటూనే ఉంటాయి కదా! ఏవైనా కలర్స్ ఉంటే ఈ విధంగా తీసుకొని కరెక్ట్‌గా కట్ చేసుకొని మనం ముందు తీసుకొని అట్టపీస్‌కి ఈ విధంగా అంటించేసుకొని చుట్టూ కూడా పిన్ చేసుకోండి. లేదంటే గమ్ముతో అంటించేసుకున్నా సరిపోతుంది. ఇలా తయారు చేసుకున్న దాన్ని మనం బోర్డ్‌లాగా అయితే యూజ్ చేసుకోవచ్చండి. ఆడవారికి కిచెన్‌లోని ఏ సరుకులు అయిపోయి ఏవి తెచ్చుకోవాలి అనేది గుర్తుండదు కాబట్టి ఇలా గుర్తుగా రాసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఒక డబుల్ సైడ్ టేప్‌తోటి ఈ విధంగా అంటించేసుకొని రాసుకొని మళ్ళీ చెరుపుకోవడానికి కూడా చాలా చాలా బాగా యూజ్ అవుతుంది. ఏ సరుకులు ఎప్పుడు తెచ్చుకోవాలనేది చాలా క్లియర్‌గా అర్థమవుతుంది. యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి. మనలో చాలా మందికి సమ్మర్ రావుగానే ఫేస్ చేసే ప్రాబ్లమ్ ఏంటంటే మెడ చుట్టూ కూడా నల్లగా అయిపోతూ ఉంటుంది కదండీ! ఈ నలుపుని తగ్గించాలంటే ఒక మంచి హోమ్ రెమెడీ అనేది తెలుసుకుందాం. దీనికోసం శనగపిండిని కొంచెం పసుపుని అలాగే కొంచెం మనం పళ్ళ తోముకునే పేస్ట్‌ని కొంచెం నిమ్మరసాన్ని యాడ్ చేసుకోండి. నిమ్మరసం మాకు సెట్ అవ్వదు అనుకున్నట్లయితే కొంచెం పెరుగును గాని, పాలను గాని యాడ్ చేసేసుకొని ఇలా మిశ్రమాన్ని తయారు చేసుకొని కొంతమందికి మోచేతులు, మోకాళ్ళు అలాగే హండ్రమ్స్ భాగంలో అంటే సంక భాగంలో కూడాను మనకేంటంటే నల్లగా అయిపోతూ ఉంటాయి కదండీ! ఈ నలుపులు తగ్గించడానికి ఇది చాలా చాలా బాగా అయితే యూజ్ అవుతుందనమాట. మనలో చాలా మంది బ్యూటీ పార్లర్‌కి కూడా వెళ్తూ ఉంటారు. ఇదంతా కూడాను కాస్ట్ ఎక్కువ అలాగే కెమికల్స్ ఉంటాయండి. ఎటువంటి కెమికల్స్ లేకుండా ఇంట్లోనే మనం చక్కగా మన కాళ్ళు, చేతులు, మోకాళ్ళు లాంటివి నల్లగా ఉన్న ఏరియాలని తెల్లగా చేసుకోవచ్చు. మెడ ఎవరైతే నల్లగా ఉందో సింపుల్‌గా ఒక్కసారి అయితే ఇలా ట్రై చేయండి. మెడ నలుపు అనేది మనకు కొన్ని రోజుల్లోనే తేడా తెలుస్తుంది. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్పునైతే తెలుసుకుందాము. సంవత్సరమైన కూడున్న మన ఇల్లు, ఇంట్లోని వస్తువులు సువాసన భరితంగా నిండిపోవాలంటే ఒక మంచి చిట్కానైతే తెలుసుకుందాం. దీనికోసం ఎటువంటి ఫ్రెషనర్ లాంటివి గట్టా కొనవలసిన అవసరం లేదండి. జస్ట్ జవ్వాది పౌడర్ అనేది మనకి ప్రతి పూజ స్టోర్‌లో కూడా దొరుకుతుంది. ఇది 2 గ్రామ్స్ మనకు 30 రూపీస్‌కి దొరుకుతుందండి. జస్ట్ చిన్నదంటే చిన్నది చాలు. ఇది ఎక్కువగా పూజలోన వ్రతాలు గట్టా వాడుతూ ఉంటారండి. దీన్ని చిన్న చిన్న టిష్యూ పేపర్స్‌ని గాని, కాటన్ క్లాత్‌లు గాని చిన్న చిన్న పీస్‌గా కట్ చేసుకొని మీకు ఎన్ని కావాలని తీసుకొని చిన్నదంటే చిన్నదే జస్ట్ జవ్వాది పౌడర్‌ని యాడ్ చేస్తే సరిపోతుందండి. మీకు మళ్ళీ వీడియోలో క్లియర్‌గా కనిపించదని అయితే నేను కొంచెం ఎక్కువ వేసాను గానీ మీరు కొంచెం వేసుకొని కొంచెం బియ్యాన్ని కూడాను పావు టీ స్పూన్ బియ్యాన్ని వేసేసుకొని ఇలా చిన్న చిన్న ప్యాకెట్లుగా తయారు చేసుకున్నట్లయితే మన రూమ్ ఫ్రెషనర్‌లు అనేవి తయారైపోయాయండి. వీటిని ఒకేసారి ఒక 10, 15 చేసేసుకొని మనకు అవసరమైన ప్లేస్‌లో మనం సంవత్సరానికి ఒకసారి పెట్టుకుంటే సరిపోతుంది. ముఖ్యంగా బీరువాలో బట్టలు పెట్టేటప్పుడు చిన్న చిన్న మనకేంటంటే చిన్న పురుగులు వాడడం గాని లేదంటే ముక్కంపు లాంటిది రావడం గట్టా అవుతుంటాయి కదా! ఇవి ఏవి లేకుండా బీరువాలో 1 గాని 2 గాని పెట్టుకున్నామంటే బీరువా తీసిన ప్రతిసారి మంచి స్మెల్ వస్తుంది. అలాగే పిల్లలు చదువుకునే దగ్గర బుక్స్ గట్టా మనం ఒక్కోసారి కొన్ని సంవత్సరాలు స్టోర్ చేసేటప్పుడు స్మెల్ వస్తుంది కదా! ఇలా బుక్స్ దగ్గర గాని లేదంటే కిచెన్‌లోన, బాత్రూమ్‌లోన గట్టాను ఎటువంటి ఒరిజినల్స్ ఫ్రెషనర్‌లు వాడకుండా సంవత్సరం పాటు ఇంటిని సువాసన భరితంగా తయారు చేసుకోవచ్చు. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్పునైతే తెలుసుకుందాం. కిచెన్‌లో మనం ప్రతిరోజు ఫేస్ చేసే ప్రాబ్లమ్ ఏంటంటే మిక్సీని ఎంత శుభ్రపరుచుకున్నా కూడాను మిక్సీ అనేది ఈ విధంగా మనకు గలీజ్‌గా అయిపోయేటప్పుడు బయటంతా క్లీన్ చేస్తాం గానీ లోన వైపు అయితే ప్రాపర్‌గా క్లీన్ చేయలేం కదా! ఒక్కొక్కసారి స్ట్రక్ అయ్యి రిపేర్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది కాబట్టి ఇలా ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలనేది తెలుసుకుందాం. నా దగ్గర కొంచెం వెనిగర్ ఉంటే నేను లోన వైపు అయితే వేసేసానండి. వెనిగర్ లేనట్టయితే మీరు కొంచెం నిమ్మరసాన్ని గాని లేదంటే వాటర్‌ను కూడా వేసేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా చెయ్యి పెట్టి అయితే మనం క్లీన్ చేయలేం కాబట్టి ఇటువంటి నూడిల్స్ తినే స్పూన్ అని ఉంటుంది కదండీ! ఫోర్క్ స్పూను దానికి కొంచెం కాటన్ క్లాత్‌ని గాని వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టేసుకొని ఇరుకిరుకుల్లోన చాలా చాలా సింపుల్ అండి. ఈజీగా అయితే క్లీన్ చేసుకోవచ్చు. మురికి కూడా ఎంతొచ్చిందో ఒకసారి చూసారు కదండీ! ముందైతే క్లీన్ చేసేసాననమాట. తర్వాత మరొక కొంచెం కాటన్ పెట్టుకొని ఇరుకులతో పాటు మొత్తం క్లీన్ చేసామనుకోండి మురికి గాని, జంగు లాంటిది గాని ఏమీ ఉండదు. అలాగే వెనిగర్ వేసాం కాబట్టి బాక్టీరియా లాంటిది ఏమి కూడా ఉండదు. ఎప్పటికప్పుడు మిక్సీని క్లీన్ చేసుకోకపోతే రిపేర్ కూడా వచ్చేస్తుందండి. మొత్తం కూడా నేను లోన వైపు క్లీన్ చేసేసాను చూసారు కదా! ఆ తర్వాత బయట వైపు క్లీన్ చేయాలనుకున్నట్లయితే కొంచెం అంటే కొంచెం మనం పళ్ళ తోముకునే కోల్గేట్ పేస్ట్ ఉంటుంది కదా! దాన్ని ఈ విధంగా మనం రెగ్యులర్‌గా వాడే మిక్సీలు, గ్రైండర్ లాంటివి చక్కగా క్లీన్ చేసుకోవచ్చు. అంటే చాలా చాలా నీట్‌గా ఉంటాయి. వారానికి ఒకసారి క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి. ముఖ్యంగా మచ్చలు, మరకలనేవి పట్టకుండా బాక్టీరియా లాంటిది కూడా ఏమీ ఉండదు. ఇలా వెనిగర్ వేసి క్లీన్ చేయడం వల్ల మనకి ఈ కిచెన్‌లోని తిరిగే ఈగలు, పురుగులు లేదంటే బొద్దింకలు, బల్లులు కూడాను వీట్ల మీద ఎక్కకుండా ఉంటాయండి. అలాగే మనకి ఇక్కడ స్విచ్ దగ్గర కూడాను కొంచెం మురుకు చుట్టూ కూడాను గరుకుగా ఉంటుంది కాబట్టి డిజైన్‌లోని తూరిపోతుంది కదా! ఇదంతా కూడా ఇలా ఫోర్క్ స్పూన్‌తో చాలా చాలా ఈజీగా మనం క్లీన్ చేసామనుకోండి నీట్‌గా క్లీన్ అయిపోతుందండి. ఇలా మనము ప్రతిరోజు రెగ్యులర్‌గా వాడే కిచెన్‌లోని ఐటెమ్స్‌ని చాలా చాలా సింపుల్‌గా క్లీన్ చేసుకోవచ్చండి. సో, ఫైనల్‌గా నేనైతే మిక్సీ అనేది అంత మురుకుండేది చూసారు కదా! చాలా చాలా సింపుల్‌గా క్లీన్ చేశాను. ఒక పొడిగుడ్డతో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. సో, ఖచ్చితంగా ఈసారి మిక్సీని అయితే ఈ విధంగా ట్రై చేయండి. చాలా చాలా కొత్తగా కూడా వస్తువులు మెరిసిపోతాయి. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్స్ అన్ని మీకు ఉపయోగకరంగానే ఉన్నాయనుకుంటున్నాను. టిప్స్ గనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.